Hello dear students, welcome back to EduHunt online teaching for mathematics. At this section today we are going to teach about ratio and proportion. Actually this is a continue class. In my previous videos already completed 1 to 4 worksheets. So let's go to worksheet number 5. So have a look at question number 1. If 1 centimeter equal to 60 meters, then RF is, RF stands for representative of fraction. So representative fraction. So what is the formula? Real formula, distance on map by distance on ground, or length of an objective on the drawing by actual length of the objective. So that is a RF. RF stands for what? Representative fraction. That is very important concept. Actually ఇది ఎక్కడ మనం యూజ్ చేస్తారంటే ఓన్లీ ఆన్ మ్యాప్ పాయింట్. మ్యాప్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి చాలా కిలోమీటర్స్ డిస్టెన్స్ని అన్నీ కూడా మనం మ్యాప్ పాయింట్లో మనం మెన్షన్ చేయలేం. సో 24 కిలోమీటర్స్ని మనం మ్యాప్ పాయింట్లో అరేంజ్ చేయలేం కదా. క్వశ్చన్లో 24 లేదా 100 మీటర్స్ అని ఉంటుంది. సో దీన్ని మనం 1 సెంటీమీటర్స్ కింద ఫామ్ చేసుకుంటాం అన్నీ కూడా. అంటే దాన్ని దట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. సో రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏంటంటే మీకు డినామినేట్లో నార్మల్గా యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా మీరు 20 కిలోమీటర్స్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. సో మీరు లెంత్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వన్ డ్రాయింగ్ అది 1 సెంటీమీటర్ ఈక్వల్ టు అనుకుంటారు. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్ అది మ్యాప్ పాయింట్లో మనం తీసుకుంటాం. అలా మీకు 1000 కిలోమీటర్స్ ఇచ్చారనుకో, ప్రతి 20 కిలోమీటర్స్కి 1 సెంటీమీటర్ కింద మీరు ఫామ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇవి ఓన్లీ ఈ కాన్సెప్ట్ అనేది మనకు మ్యాప్ పాయింట్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి. సో వాట్ ఐమ్ గివెన్ ద ఫార్ములాస్, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్, ఆర్ లెంత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ డ్రాయింగ్ బై, సో మనం లెంత్ ఆబ్జెక్టివ్ మనం కన్సిడర్ చేసి రాస్తాం కదా డ్రాయింగ్, అది బై యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో రియల్ లెంత్ ఎంత ఉంటుందో ఆబ్జెక్టివ్ది మనకి ఇస్తాడు క్వశ్చన్లో అది. మరి ఈ క్వశ్చన్లో ఆల్రెడీ రియల్ లెంత్ ఇచ్చారు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 60 meters. దెన్ RF ఈజ్, సో RF స్టాండ్స్ ఫర్ వాట్? రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు, మనం ఏం చెప్పాం యాక్చువల్లీ, సో లెంత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆన్ డ్రాయింగ్. సో ఇక్కడ ఎలా డ్రాయింగ్ చేశాడంటే 1 సెంటీమీటర్స్ కింద డ్రా చేశాడు. ఓకేనా, 1 సెంటీమీటర్ బై 60 meters. యాక్చువల్లీ అది 60 మీటర్స్లో ఉంది, దాన్ని సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ స్ట్రక్చర్ 1 మీటర్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. సో మీరు ఎప్పుడైనా ఈ ఫార్ములాలో అబ్జర్వ్ చేసేటప్పుడు లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ సెంటీమీటర్స్లో ఉందనుకోండి, యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ కూడా సెంటీమీటర్స్లో ఉండాలి. సో ఇది కూడా అంటే లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 1 సెంటీమీటర్ కింద తీసుకున్నారు కదా, క్లియర్. సో రియల్ ఆబ్జెక్టివ్ కూడా సెంటీమీటర్స్లో ఉండాలి. అంటే 60 × 100 మీరు తీసుకున్నారు అనుకోండి, సో టోటల్ 60 × 100 6000 సెంటీమీటర్స్ అవుద్ది. అంటే ఇది కూడా సెంటీమీటర్స్లోనే ఉండాలి. అప్పుడు సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఏమొస్తుంది అంటే 1/6000. దిస్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫ్రాక్షన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, 1/6000. Am I clear? So let's go to question number 2. What I am given, 1 mm nothing but millimeter equal to 2 kilometers. Then the RF is, so what is the RF formula? So what is RF formula? Representative fraction equal to length of an object on the drawing by actual length of the object, or distance on map by distance on the ground. Distance of map ఎంత ఇచ్చారు చూద్దాం. distance on ground అంటే 1 mm అని తీసుకుంటున్నారు, ఈక్వల్ టు 2 kilometers. సో 2 kilometers కూడా మీరు ఎలా మార్చాలి అంటే mmలో మార్చాలి. 1 kilometer equal to how many centimeters? 1 lakh centimeters. 1 lakh centimeters. Am I clear? 1 kilometer equal to 1 lakh centimeters. 1 centimeter equal to 10 millimeters. 10 millimeters. So therefore it can be written 1 kilometer equal to how many millimeters? 1 lakh into 10 lakh centimeters. 10 lakh millimeters, sorry, 10 lakh millimeters. This is a conversion. 1 kilometer equal to how many centimeters? 1 lakh centimeters. So it can be converted into millimeters. 1 centimeter equal to 10 millimeters. 1 lakh into 10 lakh millimeters. 1 kilometer equal to 1 lakh millimeters. This is a very important conversion because RF equals to formula
డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఆన్ మ్యాప్ వాడు ఎలా తీసుకున్నాడు, 1 మిల్లీమీటర్ అని తీసుకున్నాడు. అంటే గ్రౌండ్ కూడా మీకు ఎలా ఉండాలి, మిల్లీమీటర్, బట్ 2 కిలోమీటర్స్ ఇచ్చాడు. 2 కిలోమీటర్స్ కన్వర్టెడ్ టు మిల్లీమీటర్స్, 1 mm by, సో 2 kilometers means how many millimeters, 10 lakhs millimeters. సో మిల్లీమీటర్ క్యాన్సిల్ అయిపోతే మీకు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ మీకు డైరెక్ట్గా 1/10 lakhs వస్తుంది. సో 10 lakhs ఎక్కడ ఇచ్చారు, అది రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్లీ 2 kilometers ఇచ్చారు. 2 kilometers కాబట్టి ఇక్కడ కూడా మీకు 20 lakhs మీ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ 1 kilometer గురించి చెప్పాము. బట్ ఈ క్వశ్చన్లో ఎక్కడ ఇచ్చారు, 2 kilometers ఇచ్చారు కాబట్టి. సో 2 kilometers ఈక్వల్ టు హౌ మెనీ millimeters, 20 lakhs millimeters, because 1 kilometer equal to 10 lakhs millimeters. 2 kilometers equal to 20 lakhs millimeters. 20 lakhs millimeters, millimeter cancel, 1/20 lakhs is the required answer. 20 lakhs లో మీకు 6 zeros ఉంటాయి, 1 2 3. ఓకే, ఆప్షన్ C is right answer. Am I clear? Let's go to question number 3. If RF equal to 1/80,000, then 1 centimeter equals to what? So RF nothing but what? Distance on the map by distance on the ground. So that is the formula. So what I am given, 1/80,000. So option 1 centimeter equal to ఎన్ని meters అని అడుగుతున్నారు. ఇది dash meters, m nothing but meters. Options also given in meters. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇది 1 centimeter అనుకుంటే, అంటే RF అనేది ఎప్పుడు కూడా ఇది 1 centimeter అనుకుంటే ఇది మీకు అంటే 1 centimeter ఆన్ మ్యాప్ అండి. సో ఆన్ మ్యాప్ మీద మీకు ఎంత కనిపిస్తుంది అంటే 1 centimeter కనిపిస్తుంది. అప్పుడు డినామినేటర్ ఏమొస్తుందంటే 80,000 centimeters ఆన్ మనకి ఎక్కడ గ్రౌండ్లో కనిపిస్తుంది అనమాట. ఇది రియల్ ఇమేజ్. గ్రౌండ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే కదా మన ఫామ్లో కూడా చెప్పాం. సో క్లియరా? ఆర్ లెంత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ డ్రాయింగ్, మనం డ్రాయింగ్ వేసేది ఎంత, ఆబ్జెక్టివ్ లెంత్ ఎక్కడ తీసుకున్నాం మ్యాప్ మీద, అది యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి డినామినేట్లో రాయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి యాక్చువల్లీ వాడు అడుగుతుంది ఏంటంటే ఇవి సెంటీమీటర్స్లో 1 centimeter డాష్ మీటర్స్ అన్నాడు. సో యాక్చువల్లీ 1 meter నథింగ్ బట్ 1 meter ఈక్వల్ టు 100 centimeters. ఆమె క్లియర్? సో ఇది మీరు మీటర్లో మార్చాలంటే therefore 1 centimeter ఈక్వల్ టు 80,000 centimetersని మీరు మీటర్స్లో మార్చాలనుకోండి. సో ఓల్ బై మీరు 100 తీసుకుంటే సరిపోతుంది. బికాస్ 1 meter ఈక్వల్ టు 100 centimeters. Am I clear? 1 meter equal to 100 centimeters. This is very important clue. So 80,000 centimeters contains how many meters అంటే హోల్ బై 100 తీసుకున్నారు అనుకో, అది మీటర్స్లో వచ్చేస్తుంది. అంటే మనకి 800 meters వస్తుంది. అది 1 centimeter ఆన్ ద మ్యాప్ ఈక్వల్స్ టు 800 meters ఆన్ ది గ్రౌండ్. సో 1 centimeter ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అని అడుగుతున్నారు కాబట్టి 800 meters. ఆప్షన్ C ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది మీకు న్యూమరేటర్లో ఉండేది. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే సో రియల్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్ ఉంటుంది. సో న్యూమరేటర్లో మీరు 1 centimeter కింద కన్సిడర్ చేస్తారు ఇప్పుడు కూడా. అంటే ఇది 1 centimeter ఈక్వల్ టు 80,000 centimeters. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ 1 centimeter ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్. సో 80,000 centimeters కన్వర్ట్ ఇంటూ మీటర్స్ 800 meters. మీకు 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి అంతే. Am I clear? So let's go to question number 4. 1 RF equal to 1/525,000, then 1 centimeter equal to dash kilometers. So ఈ క్వశ్చన్ కిలోమీటర్స్లో అడుగుతున్నారు అంతే. RF stands for what? Representative fraction equals to what is the formula? So what is the formula? Length of an object on drawing by actual length of the object or distance on map by distance on the ground. అంటే మీకు డినామినేట్లో ఒరిజినల్ ఉంటుంది, న్యూమరేటర్లో ఏముంటుందంటే మ్యాప్లో మనం 1 centimeter అని తీసుకుంటాం కదా, అది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి రిప్రజెంటేటివ్ ఎలా వచ్చిందంటే 1 centimeter by 5,25,000 centimeters అనే వస్తుంది మీకు. అంటే ఇప్పుడు కూడా సెంటీమీటర్ ఉంటే ఇది కూడా సెంటీమీటర్. ఫైనల్ ఆన్సర్ అంటే దిస్ ఈజ్ అ డినామినేటర్ మీకు ఎప్పుడు కూడా రియల్ చూపిస్తుంది. న్యూమరేటర్లో 1 centimeter, అది ఏంటంటే మ్యాప్లో అంటే డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1 centimeter కూడా ఎన్ని సెంటీమీటర్స్ అని అడగట్లా, 1 centimeter కూడా హౌ మెనీ కిలోమీటర్స్. అంటే డినామినేటర్లో మనకి ఏముంది, సో 5,25,000 centimeters. దీన్ని మనం ఎందులో మార్చాలంటే కిలోమీటర్స్లో మార్చాలి. కిలోమీటర్స్లో మార్చాలంటే 1 kilometer ఈక్వల్స్ టు 1 lakh centimeters. బికాస్ 100 meters
Okay, 1 kilometer equal to 1000 meters, sorry, 1 kilometer equal to 1000 meters, meters also convert into centimeters, 1 meter equal to 100 centimeters, total 1 lakh centimeters, that is 1 kilometer value. So ఈ సెంటీమీటర్స్ కిలోమీటర్లో మార్చాలంటే ఏమవుద్దంటే 5,25,000 హోల్ బై 1 ల్యాక్తో మీరు డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే కిలోమీటర్లో వస్తుందన్నమాట. 30 క్యాన్సిల్. డినామినేటర్లో ఏముంది చూసారా మీరు, డినామినేటర్ 100, నథింగ్ బట్ పాయింట్ టేకెన్ ఆఫ్టర్ 2 places ఫ్రమ్ రైట్ సైడ్, అంటే 5.25 కిలోమీటర్స్. సో వాడిచ్చింది ఏంటంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, సో డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్, యాక్చువల్లీ మన మ్యాప్లో 1 సెంటీమీటర్ని ఎలా తీసుకున్నాం, 5,25,000 సెంటీమీటర్ తీసుకున్నాం. ఇది మీరు కిలోమీటర్లో మార్చుకుంటే ఏమొచ్చిందంటే 5.25 కిలోమీటర్స్. సో ఇది రియల్ అనమాట. సో మీకు డినామినేటర్ వచ్చింది రియల్, ఇది రియల్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది మ్యాప్లో మనం కన్సిడర్ చేసేది. మ్యాప్ పాయింట్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5.25 కిలోమీటర్ తీసుకో, దట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. Am I clear? 5.25, option A is right answer. Let's go to question number 5. The actual distance between two places A and B is 40 kilometers. Am I clear? So A, B, two places given. So what is the distance between these two places? 40 km. In the map it shows 5 centimeters. So map lo meeku enta kanipistunదంటే 5 cm తీసుకున్నాం దీన్ని. ఓకేనా? What is the RF? Nothing but representative fraction of the map is. సో ఎప్పుడు కూడా 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆ 5 సెంటీమీటర్స్ మనం ఎలా తీసుకోవాలంటే, ఆర్ఎఫ్ అంటే ఏంటి, ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా. సో ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్. సో డిస్టెన్స్ ఆన్ మ్యాప్, ఓకే, డిస్టెన్స్ ఆన్ ది మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. గ్రౌండ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ రియల్ గ్రౌండ్, అంటే ఇక్కడ ఏబీ డిస్టెన్స్, డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్. Am I clear? So distance on map already given, how much? 5 centimeters. Distance on ground 40 kilometers. వాడు ఇచ్చింది ఇది సెంటీమీటర్స్, ఇది కిలోమీటర్స్. బట్ మనకు ఫైనల్గా 1 సెంటీమీటర్ ఈక్వల్ ఎంత చెప్పాలి, అది 1 అనేది రావాలి. ఇప్పుడు కూడా న్యూమరేట్లో 1 సెంటీమీటర్ తీసుకుంటే ఇది ఎంత వస్తుంది అంటే ఇది కూడా సెంటీమీటర్లో ఫామ్ చేయాలి. ఇక్కడ రాస్తాను చూడండి. సో దేర్ ఫోర్ ఇట్ కెన్ బి రిటర్న్ 5 సెంటీమీటర్స్. ఓకే, సో డినామినేటర్ 40 kilometers కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్స్. 1 km ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 1 lakh centimeters. 1000 meters into 100 centimeters, 1 lakh centimeters. So 40 kilometers, how many centimeters? 40 into 1 lakh, 1 lakh centimeters. Okay, clear? So centimeter cancel. ఇప్పుడు కూడా న్యూమరేటర్ డినామినేటర్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్. 5 1s 5 8s. సో ఫైనలీ వాట్ యు ఆర్ గెటింగ్ 1/8 into lakh, 8 lakhs. So 8 lakh centimeters, అంటే 1 centimeter equal to 8 lakh centimeters. What is the representative of fraction? 1/8 lakhs. 1/8 lakhs. ఓకేనా? Am I clear? సో 8 lakhs అనేది కంపల్సరీ రావాలి మనకి. 8 lakhsలో 5 zeros ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6. 1 2 3 4 5. Yes, option D is required answer. Am I clear? So this is a concept of representative fraction. Is it clear? వెరీ సింపుల్ ఫార్ములా, డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్. సో రియల్ అనేది ఇప్పుడు డినామినేట్లో ఉండాలి. మీరు మ్యాప్లో 1 సెంటీమీటర్ అని తీసుకుంటున్నారో అది న్యూమరేట్లో ఉండాలి. దట్ ఈస్ ద లాజిక్. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ I will discuss you later in my next video. Thank you for watching. Have a nice day.